తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చాలా బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, నీకు మేలు దీర్ఘాయుష్యు కావాలంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్తున్నారు. ఖచ్చితంగాను ప్రతి ఒక్కరూ, మీరు కానీ ఈవేళ చెప్తున్న నేను కానీ ఎవరైనా తల్లిదండ్రులు మాత్రం ఫస్ట్ మనం కనపరచాలి, సన్మానించాలి. ఇప్పుడు వాళ్ళని అలాగ సన్మానిస్తే మనకి మంచి గిఫ్ట్లు ఉన్నాయి. ఏటా గిఫ్ట్లు అంటే మేలు, నా జీవితంలో నేను చాలా హ్యాపీగా ఉంటాను, నాకు ఏ కొదువ ఉండదు. అలాగే వాడికి దీర్ఘాయుష్ ఉంటుందంట, ఆయుష్ని పెంచుకుంటాడు. ఆయుష్ పెంచుకునేటప్పుడు తల్లిదండ్రులతోని, బిడ్డలతోని, భార్యతోని, కుటుంబంతోని, సమాజంలో, సంఘంలో చాలా హ్యాపీగా గడుపుతాడు అనమాట. ఇవన్నీ ఎలాగ వస్తాయంటే దేవుడి మాట విని వాక్య ప్రకారంగా నడిచిన వాడికే వస్తాయి. బ్రదర్ గుర్తు చేశారు కదా, విశ్వాసంలోనే ఎదుగుతూ ఉండాల. ఆ ఎదుగుతూ ఉండేటప్పుడే తనకి జ్ఞానోదయం వస్తుంది, తండ్రిని తల్లిని సంతోషపరిచే బిడ్డగా ఉంటాడు.